హలో మా షోరూమ్కి అయితే వెళ్ళేరిపోయా పొద్దున్నే షోరూమ్కి అయితే వెళ్తున్నా ఇప్పుడు. మనల్ని అయితే ఇంటర్ కూలర్ అయితే తీయమన్నారు. సో ఇంటర్ కూలర్ ఎలా చూపిస్తారు. ఈ క్లిప్ లూజ్ చేసుకొని ఇదిగోండి ఈ రెండు బోర్డులు అయితే తీసేస్తే ఇంటర్ కూలర్ అయితే వచ్చేసింది సో తీసేసిన తర్వాత అయితే చూపిస్తా. ఇప్పుడు తీసినప్పుడు వీడియో అయితే తీయలేను కదా, అందుకని సో తీసిన తర్వాత అయితే చూపిస్తా. ఇంటర్ కూలర్ అయితే తీసా. ఇంటర్ కూలర్ ఇదిగోండి. సో ఇప్పుడు వేరే పని అయితే ఉంది, అక్కడికి అయితే వెళ్ళి చూపిస్తా. ఇంకేమైనా చేయాలేమో మనకేం పని చెప్తారు. ఇంకో బండికి అయితే ఇంజిన్ ఆయిల్ సర్వీస్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. అదిగోండి 2.6 లీటర్స్ ఇంజిన్ ఆయిల్. సో దీనికైతే టాటా ఈజీకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ తీయాలండి. సెల్ఫ్ మోటార్ కూడా తీయాలి. సో అదిగోండి సెల్ఫ్ మోటార్ అయితే తీసా, ఫిల్టర్ అయితే కొత్త వేసాము. సో కొత్త తీసి అయితే పెట్టా. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ పోసేస్తా. అదిగోండి 2.6 లీటర్ అయితే ఇంజిన్ ఆయిల్ అయితే పోసేస్తున్నా. నన్ను అయితే సైలెన్సర్ తీయమన్నారు. సో మా ఫ్రెండ్ కూడా ఖాళీగా ఉన్నాడని వాడిని కూడా వచ్చి హెల్ప్ చేయమన్నారు. సో అప్పటికి వాడు రాలా. నేను ఇన్ని బెడ్ బోర్డులు ఉన్నాయి కదా అని ఒక బోర్డు తీసి ఇంకో బెడ్ నేను తీద్దాం అనుకున్నా. సో ఆ వోల్టేజ్ తీయగానే నొప్పని పడిపోయింది పైన. చేయి అయితే పోయింది అనుకున్నా, కానీ పోలా. ఇది దిస్ సైలెన్సర్ వాజ్ హార్ట్ అటాక్. దగ్గర 10 కేజీలు ఉండిద్ది. చేయి మీద పడిపోయింది. అది పడకపోయింది. జెట్ స్పీడ్ ఫ్లాష్ మ్యాచ్ అలాగే. సో ఓకేనా, సైలెన్సర్ అయితే తీసాము. సో అదిగోండి, ఈ సైలెన్సర్ అయితే వేయాలా. సెన్సార్ జాకులు అయితే అలాగే ఉన్నాయి పైన. అదిగోండి మొత్తం అలాగే ఉన్నాయి. నేను ఇప్పుడు స్టెండ్ పోయాము పైకి ఎత్తి నేను ఒక్కడే వేసేద్దాం అనుకున్నా. బట్ అదిగోండి ఇది ఎంత బరువు ఉంటుందంటే కాళ్ళు నరం అయితే పెట్టేసింది. దీనివల్ల తలకాయ నొప్పి అయిపోయింది. ఇంకా పిలుద్దామంటే అందరు పనిలో ఉన్నారు. నరం పట్టి జుమ్మని కొంచెం కూర్చొని అయితే ఇప్పుడు మధ్యాహ్నం 1 అవ్వబోతుంది. సో అందుకే కొంచెం 5 నిమిషాలు కూర్చొని అన్నాన్ని అయితే వెళ్ళి అన్నం తినేసి వచ్చిన తర్వాత ఎక్కిస్తా. కాలు పడుకుంది సో మధ్యాహ్నం అన్నం అయితే తినేసి అందరితో కలిసి అప్పుడు సరే మళ్ళీ మధ్యాహ్నం కదా. మధ్యాహ్నం అయితే అన్నం తినేస్తున్నా. సో కొంత పని నుండి బయటికి అయితే వెళ్ళా. వచ్చేలో అయితే అందరు తినేసారు అన్నం. అందరు వెళ్ళిపోయారు తినేసి. అందరైతే తినేసి వెళ్ళిపోయారు నేను ఒక్కనే ఉన్నా. సో కొందరు తినేసి మనం కూడా వెళ్ళాలి, లేకపోతే కొట్టేస్తారు. హలో మధ్యాహ్నం అయితే వచ్చేసా. మధ్యాహ్నం అదిగోండి మొత్తం సైలెన్సర్ బిగిచ్చేసా జాకులతో సహా. మొత్తం జాకులు సెన్సార్తో మొత్తం. సో ఇప్పుడు వచ్చి మనం ఇంటర్ కూలర్ అయితే పొద్దున్న తీసాం కదా, అదైతే బిగించేస్తాం. అదైతే వేస్తున్నాం ఇప్పుడు. సిలిండర్ ఇంటర్ కూలర్ అయితే ఉంది కదా, అదైతే బిగించేయాలా. సో వెళ్ళి అయితే బిగించేద్దాం. ఇంటర్ కూలర్ కూడా బిగించేసా. సో ఇంకా తగిలింది సో ఇంటర్ కూలర్ కూడా బిగించేసా అదిగోండి. ఈ అమ్మాయి బిగించేసిన తర్వాత నా చేతులు చూస్తే నాకంటే నల్లకున్నాయి అవి. అదిగోండి నాకంటే నల్లగా ఉన్నాయి, నాకన్నా నల్లగా తయారైతే. సో ఎలాగోలా అయితే బిగించేసాము ఇప్పుడు. ఇంటర్ కూలర్ బండి అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ.
బండి స్టార్ట్ చేసిన తర్వాత ఓకే అయితే వేరే బండి, లేకపోతే ఇదే మళ్ళీ ఏదో ఒకటి ప్రాబ్లం. మా ఇవాళ మనల్ని అయితే అసలు ఖాళీగా ఉండనివ్వట్లా. సో ఇప్పుడైతే డైనమో తీయమన్నారు. అదిగో డైనమో, అదిగోండి. ఇప్పుడు మళ్ళీ డైనమో అయితే తీయమన్నారు. డైనమో అయితే తీయమన్నారు. ఇప్పుడు ఆ డైనమో తీసి మళ్ళీ పంప్ అయితే తీయాల పైన. సో అవి కూడా చేసి చూపిస్తామా. మళ్ళీ ఇప్పుడు ఆ డైనమోని వదిలేసి మళ్ళీ నాజిల్స్ బండి అయితే మనం చేసాం కదా, స్టార్ట్ అవ్వండి. అదిగోండి టైమింగ్ పెట్టాము, అదిగోండి టైమింగ్ మేము మొత్తం తీసాం కదా. సో అదే బండి దగ్గరికి అయితే వచ్చాం. సో ఈ బండికి టైమింగ్ బెల్ట్ది మొత్తం సెట్ చేసి, టైమింగ్ డోమ్ వేసి మొత్తం వేసి, పెట్రోల్ అంటే స్టార్ట్ అవ్వట్లేదు కదా, నాజిల్స్ ప్రాబ్లం ఉంది కదా, పెట్రోల్ వాసన అయితే చూపించి బండి స్టార్ట్ చేసి ఓకే అంటే సీట్లు డోమ్లు వేసి వాళ్ళ డెలివరీ అయితే ఉందంట ఈ బండి. సో ఇది కూడా ఇప్పుడు డెలివరీ అవ్వాలా. సో అందుకే మళ్ళీ నన్ను ఇక్కడ పెట్టారు. ఈ బండి చేసి చూద్దాం. మా వర్క్ అయితే పూర్తయింది మామ. సో ఎంత కష్టపడి ధనా లేట్ అవుతున్నా కొద్దిగా బండి అయితే చేసా మామ. ఇవాళ డెలివరీ అన్నారని తొందరగా చేస్తే ఏమన్నారు తెలుసా, ఇప్పుడు బండి వాళ్ళ కాదు రేపు డెలివరీ అన్నారు. చాలా బాధగా అనిపించింది. సర్లే ఎలాగో అలా బండి అయిపోయింది కదా, రేపు పొద్దున వేరే వర్క్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అయితే రెడీ అయిపోయాం. ఇంటికైతే బయలుదేరదాం మామ. ఇంటికి వెళ్ళిన తర్వాత స్పెషల్ ఉంటుందేమో, బయటికి వెళ్తానే ఫ్రెండ్స్ ఎవరికి తెలుసు. సో చూపిస్తా అంతే. మా ఇంటికైతే బయలుదేరా మామ. దారిలో ఉన్నా, చలి అయితే మామూలుగా ఎట్లా మామ, మంచు పడుతుంది. లేట్ అయింది మా ఇవాళ అయితే, మామూలు లేట్ అవ్వాలి. అసలు 8 అయిపోతుంది టైము. చలేస్తుంది మామూలు. ఆల్రెడీ మనకు అసలుకే జలుబు చేసింది. లాక్కొని పీక్కొని వెళ్తున్నాం రోజు. మళ్ళీ చల్లో మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి స్నానం చేసి బయటికి వెళ్తే